అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనం మన బిడ్డని తీసుకోవాలి అంటే మనం ఏం శారీరకంగా ప్రిపరేషన్కి మనం చెప్తాము. డయట్, ఎక్సర్సైజ్, ట్రీట్మెంట్, టెస్ట్లు. మానసికంగా కూడా సంసిద్ధం అవ్వాలా అనే దాని మీదనే మనం చెప్తాము. ఖచ్చితంగా సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మంచి బిడ్డ కావాలంటే మనం మనల్ని ఫస్ట్ మంచి తల్లిదండ్రులుగా మనం తయారు చేసుకోవాలి, ఒప్పుకోవాలి. అప్పుడు ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనేది మనం తెలుసుకుంటాము. సో మన అటువంటి విషయాలు తెలుసుకోవడానికే వీడియో చూడమంటాము. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది మనం మనసు పెట్టి విన్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు 20 ఏళ్ళు ఒక ఇంట్లో లాక్ చేసి పెట్టేసి ఉంటారు. దుమ్ము అంతా ఉంటుంది, కానీ చీకటిగా ఉంటుంది. కానీ ఒక లైట్ వేస్తే ఆ రూమ్ వెలుగైపోతుంది. 20 ఏళ్ళు చీకటిగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ ఒక క్షణంలో మనం ఆ పర్సెప్షన్, ఆ క్లారిటీ, ఆ ఆలోచనలో మార్పు ఒక్కొక్కసారి ఒక క్షణంలో వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి చేంగా అది ఒక క్షణంలో ఎట్లా అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పుంటాను, పామో తాడో డౌట్గా భయపడుతూ ఉంటాం. ఆ లైట్ ఏంగానే ఇది తాడు పాము కాదు అన్నప్పుడు ఆ భయం ఎట్టపోతుందో వెంటనే. కానీ కొన్నిసార్లు ఒక చెట్టు కొట్టేటట్టు కొన్ని నమ్మకాలు ఎట్లా ఉంటుందంటే కొట్టి లాస్ట్లో ఒక్కసారికి టప్ అని పడిపోతుంది. కానీ అంతకుముందు అన్నీ కొట్టాలి. సో అట్లా ఇదంతా జరిగేదానికోసమే వీడియోస్ చూడడం. ఇంకోటి మనం ఇక్కడ లైవ్గా వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అది చూసినప్పుడు, వీడియో చూడడం బాగా ఉన్నా కూడా లైవ్గా చూసినప్పుడు అప్పుడు మనకు అది చాలా ఒక సంతోషం, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందుకని ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మనసు పెట్టి వింటాము. మనకుండే చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. వాళ్ళు చేసుకోగలిగినప్పుడు మన గర్భసించి కూడా మనకు పనిచేస్తుంది. మనం మంచి బిడ్డగా ఇది ఒక తీసుకుంటాం. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరి గర్భసించి ఒకటే. అందరికీ ఎట్లా హార్ట్ కొట్టుకుంటుందో, కిడ్నీ ఎట్లా పనిచేస్తుందో అట్లా గర్భసంచి పనిచేస్తుంది. ఇది ఇప్పుడు నిన్న మొన్నటి కాదు, మనిషి పుట్టినప్పటి నుంచి మనం అంతా ఒక గర్భసంచి నుంచే వచ్చినామంటే దాని పని అది ఈజీగా చేసుకుంటుంది. ఇప్పుడు ఏమంటే మనం దాన్ని మర్చిపోయి అది కష్టం అని చెప్పుకొని దాంట్లో వచ్చేసినాము. అది ఈజీగా ఎట్లా చేసుకునేది అనే దాని గురించి, అంటే ఇది ఒక భాష నేర్చుకునేటట్టు మనం అది మళ్ళీ ఇప్పుడు మనకు హిందీ తెలియదు, హిందీ సినిమా చూడంగా మనకు అలవాటయ్యి మెల్లగా మాట్లాడడం కూడా వస్తుంది. అట్లా ఈ విషయం మానసికంగా మనం సంసిద్ధం అవడం ఎట్లా, మనం స్ట్రాంగ్ అవ్వడం ఎట్లా, మన భయం, మన అనుమానం, మన అపనమ్మకంని తెలుసుకోవడం, దాన్ని ఫేస్ చేయడం, నేను స్ట్రాంగ్ అని గట్టిగా నిలబడడం. అందువల్ల మనం మంచి బిడ్డని మనం ఎట్లా తీసుకోగలుగుతాం, తయారు చేయగలుగుతాం అనేది మనం నేర్చుకుంటాము. ఇప్పుడు శ్రీలత వాళ్ళ పెళ్ళయి 13 సంవత్సరాలు అయింది. మేము వేరే దగ్గర చాలా హాస్పిటల్లో, హైదరాబాద్లో, నెల్లూరులో కూడా చూపించుకున్నాము. నాకు నీటి బుడగలు ఆపరేషన్ కూడా చేశారు. అది నీటి బుడగలు మళ్ళీ వెంటనే వచ్చేసేసి 2 monthsకి పీరియడ్స్ రెగ్యులర్ కాలేదు, మళ్ళీ వచ్చేసాక నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకేం పుడతారులే అన్నట్టుగా వదిలేసాను. సరే మా అమ్మ 1 సంవత్సరం వరకు చూసింది, రాలేదు అని నేను బాధపడుతుంటే మా ఇంటి పక్కన అమ్మాయి ఇక్కడికి వచ్చి చూపించుకుంటా
మీరు అక్కడికి రండి, బాగుంటుంది ట్రీట్మెంట్, అది ఇది డైటింగ్ అన్నీ చెప్తారు, రండి అని. సరేలే, నాకు అయినా ఇంట్రెస్ట్ లేదు, చాలా దగ్గర చూసాం కదా, చేసాం కదా, ఏం పుడతారులే అని నేను కూడా వదిలేసాను. అయినా మా అమ్మ అదే పనిగా చెప్తా ఉండేది. సరే ఒకసారి విందాం, తల్లి మాట ఎందుకు వినకుండా ఉండాలి అన్నట్టుగా వచ్చాను. అక్కడ వచ్చేసాక మేడం వాళ్ళందరూ చెప్పారు. ఆ రోజే అర్థమైంది, అరే ఎంతమందికి పుట్టారు, మనకెందుకు పుట్టరు, 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి పుట్టిన వాళ్ళకి కూడా చూసాం కదా మనం అని ఆలోచన వచ్చి, సరే రే ఈసారి చూద్దాము, ఇలా మాటలు విందాము అన్నట్టుగా నా ఆలోచనలన్నీ ఆ రోజే వదిలేసాను. మా అమ్మ ఒక్కటే అనింది, నా మీద మేడం మీద నమ్మకం పెట్టుకో, మేం కదా నిన్ను తీసుకెళ్ళింది. ఓకే 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 మేడం నాకైతే నమ్మకం ఉంది, మేడం వేస్తుందని, నువ్వు కూడా నమ్ము, మేడం ఏది చెప్తే అది చెయ్యి అని. సరే అమ్మా అట్టే చేస్తాను అని అన్నాను. ఇక్కడికి వచ్చాను, ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ నా తరఫున కూడా నేను డైటింగ్, ఎక్సర్సైజ్, కపుల్ వాకింగ్. అంటే కపుల్ వాకింగ్ అంటే మేము మామూలుగా వాకింగ్ చేసేది కాదు, గుడికి వెళ్ళేవాళ్ళం. రోజు ఇద్దరమే సాయంత్రం పూట గుడికి వెళ్ళి ఒక 1 అవర్ దాకా తిరిగేసి వచ్చేవాళ్ళమి. తిరిగి వస్తా అట్లాగా ఉంటే అలా ఉంటూనే పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయాయి. 6 monthsకి బాగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. నాకే అనిపించింది, ఏంటి ఇంత కరెక్ట్గా వచ్చేస్తున్నాయి పీరియడ్స్ అనిపించింది. సరే ఎందుకు వస్తున్నాయి అని అడిగారు ఇక్కడ మేడం వాళ్ళు. అంటే నేను ఎక్సర్సైజ్, డైటింగ్ అవి చేయడం వల్ల. అంటే నేను చాలా వెయిట్ ఉన్నాను కదా మేడం, నాకు ఎట్ట రెగ్యులర్ అయినాయి అని నాకే డౌట్ వస్తుంది అని అడిగాను. నువ్వు ఇవన్నీ చేసావు మనసు పెట్టి, వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ అన్నీ చేయబట్టి నీకు ఇది అయింది అని మేడం వాళ్ళు అన్నారు. నువ్వేమనుకుంటున్నావు, తీసుకుంటావా నీ బిడ్డని అని అడిగారు. తీసుకుంటాను, ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది అన్నాను. 7th month, 8th month, 9th monthలో కన్సీవ్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక. అదే మేడం. సో రెగ్యులర్గా వచ్చినప్పుడు ప్రతి నెల ఎదురు చూసేదానివా? లేదు మేడం, అస్సలు ఎదురు చూడలే. ఇక్కడ చెప్పేశారు కదా మేడం వాళ్ళు, నువ్వు అస్సలు దాని గురించి వదిలేసేయి, నీకే వచ్చేస్తుంది. అది ఎట్లా తీసుకోగలిగేవు? అంటే మా నాన్న కూడా చెప్పేవాడు అన్నమాట, నీకు ఏజ్ ఎక్కువ లేదమ్మా, చిన్న వయసేను, పెళ్ళయి 13 ఏళ్ళే కదా, పసి వయసులోనే చేసేస్తాను, 28, 29 ఏళ్ళకి ఎందుకు రాదు. వాళ్ళందరూ అంటున్నా కూడా ఇంతకు ముందు పట్టించుకునేది లేదు. ఇక్కడికి వచ్చాక ఈ మేడం వాళ్ళ మాటలు, ఇంకా నాన్న కూడా అనేది కరెక్టే కదా, చాలా మందికి ఎంత వయసు ఉన్న వాళ్ళకే పుట్టారు, మనకెందుకు పుట్టారు అనిపించింది. సరేలే అందరు మాటలు విని వదిలేద్దాము, దాని ఆలోచన అసలు వదిలేద్దాము అనుకున్నాను. పీరియడ్ రాలేదు అయినా నేను పట్టించుకోలేదు. 15 days అయిపోయింది, తిరుమల సేవకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వచ్చాక ఏంది పీరియడ్ రాలేదు, ఏంది రాలేదు, మేడం దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా వచ్చాము, కన్సీవ్ అయ్యాము. సో ఇది నీకు నెలకి కరెక్ట్గా వచ్చేది, అప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? కరెక్ట్ గానే వస్తున్నాయి, అయితే పుడతారు నాకు కూడా అనే అనిపించేసి నమ్మకం లేకుండా కూడా నెలకి వచ్చింది. అంతకుముందు ఎన్ని నెలలకు వచ్చేది? అంతకుముందు 5 నెలలకి, 4 నెలలకి, 3 నెలలకి అట్లా వచ్చేసేది. ఒకేసారి 6 నెలలు కూడా రాలేదు. అప్పుడేమంటే పీరియడ్ రాకపోతే నాకు ప్రెగ్నెన్సీ ఎదురు చూసేదాన్ని, ఎదురు చేసేది, టెస్ట్ చేసుకుని లేకపోతే బాధపడేది. మళ్ళీ పీరియడ్ వచ్చేదానికి టాబ్లెట్ వాడితే వచ్చేది. మెచ్యూర్ అయినప్పటి నుంచి ఇట్లాగే ఉండేది. సరే ఎందుకు ఇట్లా వస్తుంది అని మా అమ్మ ఆలోచించి, ఆమె చాలా బాధపడి పక్కన వాళ్ళ మాటలు విని మీ దగ్గరకు వచ్చింది. నన్ను కూడా మోటివేట్ చేసింది, మేడం దగ్గరకు రమ్మా, మేడం చెప్పినట్టు ఈను, ఎందుకు వినకుండా ఉంటావు అని. వీడియోస్ చూసినావా? వీడియోస్ వల్ల నీకేం శ్రీదేవి ఉన్నారు కదా, శ్రీదేవి ఆవిడది మళ్ళా పేర్లు కూడా గుర్తులేదు. ఇంత లావున ఉన్నారు, వాళ్ళకే పుట్టారు, నాకెందుకు పుట్టారు, నేను లావుగానే ఉన్నాను, వాళ్ళే కాదు, ఇంత వెయిట్ వచ్చినా పుడుతున్నారు. అంటే చాలా మంది అనేవాళ్ళు, నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు నీకేం పుడతారు, ఇంకా థైరాయిడ్ ఉంది, అది ఉంది, ఇది ఉందని అని మనల్ని ఇది చేస్తారు కదా. వాళ్ళ మాటలన్నీ నేను వినేసేది, నాకు పుట్టరు, ఇంకా నాకు పుట్టరు. మా అమ్మ ఎంత చెప్పినా వినేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చాక డైటింగ్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, వెయిట్ కూడా 7 kgs తగ్గాను. చాలా బాగా అనింది మేడం. ఓకే. సో నీకు ఒక స్టేజ్లో నాకు పుట్టరు అనే ఫీలింగ్ వచ్చేసింది. 11 yearsకి వచ్చేసింది మేడం. అంటే అన్ని చేశాను, చాలా మందులు మింగాను, నీటి బుడగల ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పుడు ఈ డయట్ ఇది చేసినావా? అప్పుడు చేయలేదు.
డైట్ చేయలేదు, వాకింగ్ చేయలేదు అసలుకి. మామూలుగా అయితే నేను వెళ్ళేదాన్ని గుడికి, మా హస్బెండ్ పెద్దగా వచ్చేది లేదు అప్పుడు. ఇంట్లో ఉండి మీరు వెళ్ళరండిలే అనేది మా అత్తమ్మ నేను వెళ్ళేవాళ్ళని. ఇప్పుడు ఏమంటే మీ దగ్గరికి వచ్చాక మా హస్బెండ్ కూడా రోజు వచ్చేది, సాయంత్రం పూట అలా బయట కూర్చొని బయట గాలి అంతా పీల్చుకుంటా అలా ఉండేవాళ్ళమి. చాలా ఎంజాయ్గా లైఫ్. అసలు దీని గురించే వదిలేసేస్తాం. మేడం వాళ్ళు చెప్పారు ముందు మంత్లో ఎక్కడికైనా ఒక వారం ట్రిప్ వెళ్ళి. సరే ట్రిప్ అంటే అవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బయట ఊరికి తిరగటం, ఏదో గుడి కంటే వెళ్దాంలే అని తిరుమల సేవకు బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళాము. పీరియడ్ కూడా అప్పటికి ఉంది. మీ దగ్గరికి వచ్చాను, మేడం ఇట్లా నాకు ఉంది, మేము తిరుమల వెళ్ళాలనుకుంటున్నాం, రాదమ్మా వెళ్ళిరండి అన్నారు. మీ మీద అది కూడా నమ్మకం పెట్టేసుకున్నాం. అమ్మ మేడం రాదనింది, నేను వెళ్ళిపోతాను అని. సరే అమ్మా పోయి రాపోండి అనేది. సరే అని వెళ్ళాము. ఇక్కడ రాలేదు పీరియడ్, మీరు అన్నట్టే రాలేదు. మా హస్బెండ్ కూడా అనేది వాకింగ్ ఎండలో, మేడం ఎండలో నిలబడమనింది, నిలబడిపో వెళ్ళి రా వాకింగ్కి వెళ్దాము అని సాయంత్రం పొద్దున అయితే లేపేసేవాడు. మా అత్తమ్మ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ గా, తినమ్మా అప్పుడు వాళ్ళు కూడా ఏమనేది లేదు. అందరూ ఎవరు నన్ను అనలేదు, కానీ నేనే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నాకు పుట్టరేమో అనిపించుకునేది కదా. అంటే మందులు వాడుతున్నా కూడా మా అత్తమ్మ వాళ్ళు ఎందుకమ్మా ఈ మందులన్నీ వాడేది, పుడతారమ్మా దేవుడు ఇస్తాడు మనకి అనేది. అయినా వీళ్ళ మాటలే వీళ్ళు అంటారు అనిపించేసేది. మేము ఎవరు టెన్షన్ కానీ ప్రెషర్ కానీ పెట్టలేదు మేడం. ఆమె బాధపడేది, పిల్లలు లేరు నాకు పుట్టరేమో అని ఆమె బాధపడేది. అయితే మేము ఎప్పుడు ప్రెషర్ కానీ టెన్షన్ కానీ ఏమీ పెట్టలేదు. ఆమె కష్టపడి పొద్దున్న లేచి చాలా కష్టపడింది మేడం. ఎక్సర్సైజులు కానీ వాకింగ్ కానీ చేసి చాలా కష్టపడింది. మాకు 12 years అయింది మ్యారేజ్ అయ్యి. 12 years నుంచి చాలా దగ్గర చూపించాను మేడం. ఇంక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేది అట్లానే ఉండింది, ఏమి ప్రయోజనం కనిపించలేదు మేడం. తర్వాత ఇక్కడ నెల్లూరులో అని చెప్పి అన్నారు. సరే ఇంకా అది కూడా నాకు భయం వేసేసి అవసరం లేదులే, మనం అంతంత మాత్రం పోలం కదా అనిపించేసి మాకు ఇంట్రెస్ట్ లేదు మేడం, మాకు ఇంట్రెస్ట్ లేదు వద్దు మాకు అని చెప్పేసి ఇంకా ఆండలం అయితే ఫస్ట్ లో మీ దగ్గర వద్దాం అనుకున్నాం. కొంచెం స్ట్రిక్ట్ అని చెప్పి కొంచెం భయపడారు. ఫస్ట్ లో మీకు రాలేదు, మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను అని చెప్పేసి నేనే వద్దన్నా ఫస్ట్. లేకపోతే 3 years ముందే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. కొంచెం స్ట్రిక్ట్, మళ్ళీ ఎక్కువ కష్టపెడతారని రాలేదు భయపడి. తర్వాత మీ వచ్చిన తర్వాత జనవరిలో, లాస్ట్ ఇయర్ జనవరిలో ఇక్కడికి వచ్చాము మేడం. కరెక్ట్గాను జనవరిలో వచ్చాము. ఫిబ్రవరిలోనే మీరు కనిపెట్టేశారు మేడం. ఏం ప్రాబ్లం, ట్యూబ్ టెస్ట్ ఒకటి నాకు డౌట్ వస్తుంది, అది చేపించని చెప్పారు. చిన్న సూక్ష్మం. ఫిబ్రవరిలో మీరు చెప్పారు అది చేపిద్దామని. కానీ ఇంక జ్వరం వచ్చేసింది. ఇంకా డాక్టర్ వచ్చేసి వద్దులే జ్వరం వచ్చేసింది అని చెప్పేసి ఆపేశారు. అప్పుడే చేపించుంటే చాలా బెనిఫిట్ ఉండేది. సరే అని చెప్పేసి మిగతా చిన్న చిన్న టెస్టులు ఉంటే అవన్నీ చేస్తూ వచ్చారు. సెప్టెంబర్ దాకా చేస్తూ వచ్చారు. సెప్టెంబర్లో ఏం కూడా రెడీ అయిపోయింది. ఓకే నేను ఇప్పుడు చేపించుకుంటాను, రెడీ అయింది. సెప్టెంబర్లో ట్యూబ్ టెస్ట్ చేసాం మేడం. నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయిపోయింది. అసలుకి నాకైతే మాత్రం మిరాకిల్ మేడం. ఇంతవరకు చాలా దగ్గర చూపించాము, చాలా మందులు వాడాము, కానీ ఎక్కడ ఎవరు కనిపెట్టలేదు. ఆండాల డాక్టర్ ఒక్కటే కనిపెట్టారు అని చెప్పేసి నాకైతే చాలా మందితో చెప్పాను. నాకు కనిపించిన ప్రతి ఒక్కరితో కూడా, మా బంధువులు కానీ అందరితో కూడా ఇదే మాట చెప్తా ఉంటాను. చాలా సీనియర్ డాక్టరు ఆండాల మేడం, ఎవరు కనిపెట్టలేదు, 1 monthలో కనిపెట్టేస్తారు ఏం ప్రాబ్లం అని చెప్పేసి చెప్తా ఉంటాను నేను కూడా. ఇది ఇంకొక ఇంపార్టెంట్ వచ్చి ఆ టెస్ట్ అని భయం ఉండింది, అనుకున్నంత భయపడేంత ఉండిందా? మనం అనుకునేటప్పుడు అమ్మ నాకేదో అయిపోద్ది అని ఆ భయపడి 2 రాత్రులు నిద్రపోలేదు, జ్వరం కూడా చేసింది. అయినా సరే జ్వరం బిడ్డ కోసం పోవాలి కదా అనిపించి వచ్చాను ఇక్కడ హాస్పిటల్కి. మేడం వాళ్ళు నా కండిషన్ చూసి ఇప్పుడు వద్దులే అమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు రా చేద్దామన్నారు. సరేలే ప్రిపేర్ అయ్యాక వస్తా, నెక్స్ట్ మంత్ చేయించుకుంటా అన్నాను. నెక్స్ట్ మంత్కి బాగా ఆలోచించేసి ప్రిపేర్ అయిపోయి సరే బిడ్డ కోసం కదా మనకి అన్ని పడేది, ఇది ఒక్కసారి చూపించుకుందాం, ఇది కూడా అయినా అంత పెయిన్ ఉండదులే, మనుషులు అయితే భరించే పెయినే కదా అని అనిపించేసి సరే అని ధైర్యం చేసుకొని చేయించుకుంటా అని వచ్చేసాను మేడం. సో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎందువల్ల వచ్చింది అనుకుంటున్నావు? మీ ఇప్పుడు డయట్లో ఏంటి, నువ్వు చేసే ఎక్సర్సైజ్లో ఏంటి, నిద్రలో ఏం డిఫరెన్స్, నువ్వు ఆలోచించే విధానంలో ఏం? ఇక్కడ మనం రాగానే మన చుట్టాల ఇంటికి బంధువుల ఇంటికి ఏమ్మా బాగున్నావా
ఇప్పుడు ఎట్లా ఉంది నీకు పీరియడ్ ఇక్కడ వచ్చినప్పుడు? పర్సనల్ కేర్ ఎక్కువ తీసుకుంటారు మేడం. పర్సనల్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ అంతా చాలా కేర్ తీసుకుంటారు మేడం. ఇక్కడ అంతా కూడా ఫస్ట్ స్టడీ చేస్తారు మేడం. అయితే మమ్మల్ని స్టడీ చేస్తారు, వీళ్ళు ఎలా ఉన్నారని స్టడీ చేసి వాళ్ళు తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తారు మేడం. దానివల్ల మేము అనుకునేది దానివల్లనే చాలా బెనిఫిట్ అయింది మేము అనుకుంటాం. మందులు ఒక పక్క అయితే మాత్రం పర్సనల్ ట్రీట్మెంట్ పర్సనల్ గా మనిషి కేర్ తీసుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది తీసుకునేది ఎక్కువ అనిపిస్తుంది. సో దానివల్ల మన అని దగ్గర తీసుకోవడం వల్ల ఆలోచనలు ఏం మార్పు? నాకు హాస్పిటల్కి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ లేదు ఇక్కడికి వచ్చినప్పుడు. ఓకే ఓకే, మనం అట్లా షికార్కి వెళ్దాము, పోయి అలా పలకరించుకొని వద్దాము అన్నట్టుగా ఇప్పుడు కూడా నాకు అట్టే అనిపిస్తుంది. హాస్పిటల్కి వస్తున్నా అంటే ఆటో వద్దు బస్సులని వెళ్ళిపోదాము, పోయి కాసేపు అట్టా ఉండేసి వద్దాం, అక్కడ అందరు తెలిసిన వాళ్ళే కదా, కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా అనిపించేస్తుంది ఇప్పుడు కూడా. అప్పుడు కూడా అలాగే అనిపించేది. ఏంటి ఎట్లా ఉంది నీకు ఇప్పుడు, నీకు ఇది ప్రాబ్లం, ఇట్లాగమ్మా నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి, మన ఇంట్లో మన బంధువులు చెప్తారు కదా అట్లా చెప్పేవాళ్ళు. అందులో ఆ తర్వాత ఏమంటే టాబ్లెట్లకి కొంచెం ఇస్తారు, మనల్ని ఎక్కువ చేసుకోమంటారు. డైటింగ్ కానీ అవన్నీ విని అంటే ముందు చెప్పేవాళ్ళు మా అమ్మ వాళ్ళు, నీకు ఇట్లా ఉందమ్మా అవన్నీ వాడుకో తగ్గుతావు, లావు తగ్గుతావు. నేను అస్సలు వినేదాన్ని కాదు. ఇప్పుడు బిడ్డ కోసం అన్ని విని అన్ని వదిలేసి డైటింగ్ ఫాస్ట్ ఫుడ్ అన్ని మానేసేసేదాన్ని. డైటింగ్ ఒకటే చేసేదాన్ని, ఫాస్ట్ ఫుడ్ కూడా తినాలంటే భయం వేస్తుండేది. అమ్మ మేడం వాళ్ళు వద్దన్నారు కదా అన్నట్టుగా అన్ని చేశారు. అది మనకి ఇష్టంగా తినేదానికి కొంత టైం అవుతుంది కదా, నీకు టైం పట్టిందా ఇట్లా? నాకేం టైం లేదు మేడం, వెంటనే ఇవన్నీ చేస్తే పుట్టేస్తారు, ఆత్రం నాకు పుట్టేస్తారు కదా. అయితే ఎప్పుడని నేను ఎదురు చూడలేదు, ఇవన్నీ చేస్తున్నా వదిలేసినాం. ఎదురు చూడడం ఏంది ఇప్పుడు వరకు ఎదురు చూడడమే కరెక్ట్ అనుకున్నాం కదా. లేదు మేడం, అది అనిపించలేదు ఇప్పుడు. అంటే ఇంతకు ముందు మందులు రాసిస్తే అవి వేసుకునేసి అమ్మ ఈ నెల వచ్చేస్తుంది, ఇవన్నీ వాడేస్తున్నాం కదా, స్కానింగ్ తీసేస్తున్నారు కదా అని పీరియడ్ రాకముందు నుంచే ఎదురు చూసేసేదాన్ని నేను. ఇక్కడికి వచ్చేసాక ముందు ఇవన్నీ వాడితే నీటి పురుగులు తగ్గుతాయి అన్నారు. తగ్గిపోతే వచ్చేస్తుందిలే మనకి, మేడం వాళ్ళు చెప్పారు కదా ఈ నీటి పురుగులు తగ్గుతాయని. ఈ మైండ్ అంతా ముందు నీటి పురుగులు తగ్గించేదానికి కాన్సన్ట్రేషన్ చేశాను. తగ్గించేస్తే తగ్గిపోతాయి అని మేడం వాళ్ళు చెప్పారు, స్కాన్ తీసి తగ్గిపోయాయి అమ్మ నీకు ఇప్పుడు అంతా బాగా అయిపోయింది. ఇంకా అస్సలుగా వదిలేసేసాను. పుట్టేస్తారులే అయితే ఇంక మనకి ఈ కూడా తగ్గిపోయాయి, ఇప్పుడు మందులు వాడుకున్నానే పీరియడ్లు వచ్చేస్తున్నాయి అన్నీ వదిలేసేసి ఇంకా స్వామి మీద భారం వేసేసి ఇంకా ఆయన్ని నమ్ముకునేసాను. సో ఎదురు చూడలా, ఇది అంతకుముందు చెప్పినాం కదా ఈ నెల వస్తుందా అని ఎదురు చూడడం అస్సలు లేదు మేడం, వదిలేసినాం. ఇక్కడికి వచ్చి అడుగు పెట్టాను, దాని గురించే వదిలేసేసాను. కాన్షియస్ గా నువ్వే సొంతంగా నేను వదిలిపెట్టేస్తాను అనుకోని వదిలేవా? వదిలేసేసాను మేడం. అంటే ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు మా అమ్మ నింది మీ అందరితో మాట్లాడాక, మేడం వాళ్ళతో మాట్లాడాక, ఏమనుకుంటున్నావు నువ్వు, నా మాట వింటున్నావా నువ్వు అని. విన్నానమ్మా, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ డాక్టర్లు బాగా చూస్తున్నారు, నాకు కూడా నమ్మకం వచ్చింది పుడతారని, ఇంటాలే చేస్తాలే అని చెప్పాను. మా అమ్మ వచ్చి సరే అట్టే ఇన్ని చేసుకో అమ్మ మంచిది అని అనింది. ఇంకా అప్పుడే వదిలేసి ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టేటప్పుడే అప్పుడే నిర్ణయం. మా అత్తమ్మ కూడా అనింది, ఎందుకమ్మా పుట్టరా, మనకి ఎందుకు పుట్టరు అది ఇది అని. వెళ్ళావు కదా కొత్త డాక్టర్ దగ్గరికి, ఏమనిపించింది అని అడిగింది. నాకు నమ్మకం వచ్చేసింది, మేడం బాగా చూస్తుంది, పుడతారు, అట్టయితే ఇంకేంలే పోన్లే అని అనింది. మీరు అంతకుముందు ఏం అనిపించేది మీకు? ఇట్లా 11 years 12 years రాలేదు? నాకైతే మాత్రం చాలా దగ్గర చూపించాము, కానీ ఎక్కడ కూడా ఎవరి మంత్ వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసాము. ఇప్పుడు చేసినా కూడా 2 days వచ్చేది కాదు. నాకైతే నమ్మకం లేదని మేడం, ఎప్పుడో పుడతారు, కొంచెం టైం పడుతుంది, పుడతారు కానీ టైం పడుతుంది అని ఉన్నాం మేడం. ఇంతకుముందు అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంత టైం పడుతుంది మేడం చెప్పారు కదా, మనం టెన్షన్ వదిలేసేయాలి, మనం ఫ్రీగా ఉండాలి అని చెప్పి అని అసలు ఆ ధ్యాస వదిలేసాము. ఫ్రీగా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండిపోయాం అంతేను. ఎవరి మంత్ వచ్చేది ట్రీట్మెంట్ తీసుకునేది. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేది మేడం. ఇక్కడైతే మాత్రం మేము ఒక టూర్కి వచ్చినట్టు ఇక్కడికి వస్తుంటాం మేడం. మాకు కూడా ఇక్కడికి వస్తే వెళ్ళొచ్చులే, మెల్లగా వెళ్ళొచ్చులే, వీళ్ళందరం చూస్తలే అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది మేడం. ఒక 2-3 months కంతా నమ్మకం వచ్చేసి మనం పుడతారు, కాకపోతే కొంచెం మేడం చెప్పారు కొంచెం టైం పడుతుందని చెప్పారు.
అందుకని మనం వెయిట్ చేయొచ్చు, ఏం కాదు. ఫస్ట్ మేడం మనుషుల్ని స్టడీ చేస్తారు, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అర్థం చేసుకొని కొంచెం వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారు. ఒక 2-3 months కూడా మీరు ఫ్రీగా అట్లానే టాబ్లెట్స్ కూడా ఇవ్వకుండా వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళని స్టడీ ఎలా వాళ్ళ శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది అని స్టడీ చేస్తారు. అందుకని మాకు చాలా నమ్మకం వచ్చింది మేడం. తర్వాత ఇక్కడ ఉన్న మేము వచ్చిన 1 month కంతా కూడా ఒకరిని కలిసాము. ఆమెకి 20 years 21 years పిల్లలు లేరు. వచ్చి 1 month కి ఆమె గర్భం వచ్చింది. రియల్గా ఆమె ఫేస్ కూడా చూసాము, ఆ ముఖం వెలిగిపోతా ఉన్నది. అసలుకి స్కాన్ సెంటర్ కి వెళ్తే అక్కడ కూర్చో ఉంది మీ ఫైల్ పట్టుకొని, ఏంటి ఫైల్ పట్టుకున్నావు అని అడిగితే, మేము ఇక్కడ ఆండాల్ మేడం కాడ చూపించుకున్నాము, మా పిల్ల 20 ఏళ్ళు అయిపోయింది. అరే ఈవికే వచ్చేసింది, మనకెందుకు రాదు. అప్పటి నుంచి నాకు నమ్మకం నాకు వచ్చేసింది మేడం. ఖచ్చితంగా పడతారు మనకి. కాబట్టి మేడం చెప్పారు కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు అనుకున్నాము, కానీ టైం కూడా మాకేం పట్టలేదు. 9 months. ఆ 9 months కూడా అయ్యిందే, వెంటనే రాలేదే, ఇప్పుడే లేట్ అయిపోయింది అనే ఫీలింగ్ ఎందుకని లేదు. అసలు వదిలేసేసాం మేడం. ఇవన్నీ తినమన్నారు, వస్తుంది అన్నారు. అక్కడ చూస్తే ఏమంటే ఆమెకి 22 ఏళ్ళు అయిపోయింది కదా, ఆమెకే వచ్చింది. ఆడంటే అది వదిలేసేద్దాం. ఇక్కడ చూస్తే లావ్ అన్నారు కదా, నాకన్నా లావ్ ఉన్న వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి కూడా చూసాము, అది కూడా వదిలేసేద్దాం. అన్ని డౌట్స్ పోయాయి. నేనేమనుకున్నానంటే మందులు ఇవన్నీ వాడారు కదా, బాడీ కూడా ఎన్ని టాబ్లెట్స్ వాడటంతో కొంచెం సెట్ అయి ఉంటుంది. ఇంత టైం పట్టినా కూడా ఏం ప్రాబ్లం లేదు. తర్వాత కూడా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఈ టైం పట్టినా కూడా అసలు ఏం ప్రాబ్లం లేదు అనుకున్నామండి. మళ్ళీ మనం తీసుకున్న డైటింగ్ కానీ మేడం చెప్పిన మందులు కానీ అవి వాడే ఎట్లా సెట్ అయింది అనుకున్నాం. అన్ని డౌట్లు వెళ్ళిపోయాయి మేడం ముందు. సో ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రెగ్నెన్సీ ఒప్పుకోగలిగారా? నాకు పుడతారు అంటే మా అమ్మకి 10 సంవత్సరాలకు వచ్చారు పిల్లలు, అంటే ఆమెకే వచ్చి నిలబడి బిడ్డను కనింది కదా, మనకెందుకు పోద్ది, వస్తుంది అనిపించింది. మళ్ళీ మా ఆడబడుచుని కూడా చూసాను, 16 ఏళ్ళకి వచ్చింది. ఆమె కూడా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా బిడ్డను తీసుకుని వాళ్ళందరికీ వచ్చింది. దేవుడు ఒకసారి అట్లా ఇస్తే చాలు, అది నిలబెట్టేసుకుంటాం మనం అనిపించింది. అట్లా పోద్ది, నాకైనా వచ్చింది ఏం లేదు, నాకు వచ్చేసింది, ఇంక బిడ్డను వచ్చేస్తుంది, ఎదురు చూస్తా ఉండేదేను. అయితే ఈ డైట్, ఎక్సర్సైజ్, ఈ థింకింగ్ ఇదంతా అవసరమా ప్రెగ్నెన్సీకి? అవసరమే మేడం. అంటే మనం కావాలా, మన బిడ్డని మనం తీసుకోవాలా, చూడాలా అనుకున్నప్పుడు ఇవన్నీ అవసరం. అంటే ఇవన్నీ డైటింగ్ అయి చేయాలి కదా, మనం చేసి మనలో ఉన్నదంతా ఈ చిన్న లోపాలు ఉంటాయి కదా, నీటి బుడగలని అవని ఇవని ఇవన్నీ చేయాలి అనిపించింది. ఎక్సర్సైజ్ అన్ని చేస్తే మన బాడీ కూడా ఫిట్ అవుతుంది. దాంతో కూడా అన్ని కరెక్ట్గా పనిచేస్తాయి. తర్వాత జీవనక్రియ కూడా కరెక్ట్గా జరుగుతుంది. అందుకు ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. అన్నీ మనకి కావాల్సినవి కూడా కరెక్ట్గా బాడీ అర్థం చేసుకుంటుంది. కాబట్టి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయకపోతే కరెక్ట్గా ఉండవు అన్నీ కూడా. అప్పుడు ఒట్టి మందులే వాడితే సరిపోతుందా? ఎందుకంటే కొంతమంది ఈ డైట్ ఇదంతా మనం ఎందుకు చేయాలి, డైట్ చేయకుండా చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, కానీ ఎందుకు చేయాలి అని అనుకుంటారు కదా. కానీ దానికి ఉంది కదా మేడం రీజన్, మనలో చిన్న ప్రాబ్లం ఉంది కదా, ఆ చిన్నది పోగొట్టేసుకుంటే మనకు కూడా వచ్చేస్తుంది. అది మందుల వల్లనే అవ్వదా? మందులు ఒక్కటే ఎట్లా అవుతుంది మేడం? అది కూడా వాడి చూసాము, మందుల వల్లే అవదా అన్నట్టుగా చూసాము, మందుల వల్ల అవుతుందా అని. అది కూడా కాలేదు. అంటే ఇంకా మంది ప్రక్రియ మనం చేసుకోవాల్సింది కూడా ఉంది అని అనిపించి ఇవన్నీ అందులో చేసింది కూడా ఇష్టంగా డే 1 నుంచి ఇంక ఇష్టంగానే చెప్పేశారు. మేడం వాళ్ళు చెప్పారు, మా అమ్మ చెప్పింది, పక్కన వాళ్ళు చూపించుకుంటున్నారు, అల్ల వాళ్ళకి వచ్చింది, ఇలా వాళ్ళకి వచ్చింది, నాకు వస్తుంది. ఓకే. సో ఇదంతా అలవాటు లేదు కదా, ఎట్లా ఇష్టంగా చేసుకోగలిగా? బిడ్డ కోసం మేడం, ఇవన్నీ చేస్తే బిడ్డ వచ్చేస్తుంది, అంత ఇష్టం అన్నమాట పిల్లలంటే. మాకు చూసే వాళ్ళు కూడా చాలా కష్టం అనిపించింది మేడం. ఆమె చేసే రోజు ఎక్సర్సైజ్ చేయటం కానీ వాకింగ్ చేస్తూ ఉంటాం కానీ వాకింగ్ కూడా చెమట్లు కారిపోతూ ఉంటాయి మేడం. రోజు సాయంత్రం పూట 8 వాక్ చేయటం కానీ సాయంత్రం పూట 1.5 hours చేస్తాం మేడం వాకింగ్ అంతా కూడా. చెమట్లు కారిపోతున్నా కూడా ఎండాకాలం అప్పుడు కూడా చేస్తాం వాకింగ్ అని చేసేది, చాలా కష్టపడి. నేను కూడా నైట్ పూట 2 hours వాకింగ్ చేసేవాడిని మేడం. మేడం లావు తగ్గమన్నారు, ఖచ్చితంగా తగ్గితేనే మంచి చాలా బెనిఫిట్ ఉంటుంది,
చాలా మార్పు ఉంటుంది, పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను నైట్ 2 hours వాకింగ్ చేసాను. అంటే డే నాకు కష్టం అయ్యేది, వర్క్తో కష్టం అయ్యేది, అందుకే నైట్ పూట 2 hours వాకింగ్ చేసేవాడిని మేడం. నేను కూడా గుడికి కూడా వెళ్ళేవాళ్ళం. దసరా అప్పుడు అంతా కూడా రోజు డైలీ వెళ్ళి 108 చుట్లు కూడా తిరిగేవాడిని. అది చేసాం. వాకింగ్ చేయడంతో నేను కూడా ఇంతకుముందు చాలా లావుగా ఉండేవాడిని, చాలా తగ్గాను మేడం. దాదాపు 15 kgs తగ్గాను నేను కూడా లావు. ఇది కూడా లావు తగ్గడం కూడా నేను అనుకోవటం ఇది కూడా ఒక అందుకు బెనిఫిట్ అయి ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అనుకున్నాను. ప్రెగ్నెన్సీ వచ్చేదానికి బాగుంటుంది. బేబీ మీకు స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ ఎంత బాగా ఇంప్రూవ్ అవ్వడం, బేబీ హెల్త్ లో అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అమ్మా నాన్న ఒకటే అనేది, మేడం మీద నమ్మకం పెట్టుకోండి, వదిలేసేసేయండి, మీ పనులు మీరు చేసుకోండి, ఆడ పోవాలంటే ఆడ పోతా ఉండండి, అసలు పుట్టలేదు అన్న ఆలోచన తీసేసేసేయండి అని చెప్పేవాళ్ళు. నేను ఇంక అట్లాగే వదిలేసేసి పొద్దున్న లేసి గుడికి వెళ్ళిపోవటం, సాయంత్రం గుడికి వెళ్ళడం, ఇంట్లో పని చేసుకోవటం, ఈ ఎక్సర్సైజ్ యోగా అవన్నీ చేసుకునేవాళ్ళం. హ్యాపీగానే చేసుకున్నాం. అవును మేడం, దిగులు ఎక్కడ అసలు లేదు. రాలేదే, 9 నెలలు అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది, మనకు రాలేదే అనే లేదు మేడం. థ్యాంక్స్. ఓకేమ్మా, ఇట్లనే మంచి బిడ్డను తీసుకున్నాం. హ్యాపీగా ఈజీగా నార్మల్గా కూడా చేసుకోగలుగుతాం. ఓకే. సో ఇందాక చెప్పింది శ్రీలత, నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం రాలా కాబట్టి నాకు రాదు అనేది చాలా ఈజీగా నెగటివిటీ పడిపోతుంది. దాంట్లో నుంచి మనమే మారాలి. అందుకోసమే నాకేం కావాలి అనే దాంట్లో క్లారిటీ. తర్వాత నేను ఫెయిల్యూర్ కాదు, నేను సక్సెస్సే. ఎందుకు సక్సెస్? బిడ్డ కావాలని నేను గట్టిగా అనుకుంటున్నాను, మంచి బిడ్డ కావాలనుకుంటున్నాను, అందువల్ల నేను సక్సెస్. అంటే దీంట్లో నేను వెనకాల పడిపోయి ఉండొచ్చు, అది నేను, కానీ సమాజం ఏం చెప్తుంది, నీకు బిడ్డ లేదు కానీ నువ్వే ఫెయిల్యూర్. ఆ నువ్వు అనేది ఆ వ్యక్తిత్వం మీద తీసుకోబాకండి. సో నేను ఫెయిల్యూర్, వాళ్ళు ఎంత గట్టిగా మనల్ని ఇల్ ట్రీట్ చేసినా, ఈమెకి రాదు అనడం, లేదా మనం పలకరించకుండా పోవడం, ఇవన్నీ చేసినా ఒకటే చెప్పండి, అది మీకు మీ ఐస్లో నేను ఫెయిలియర్, కానీ నా ఐస్లో నేను ఫెయిలియర్ కాదు, నేను మంచి తల్లినే, నేను సక్సెస్సే. అది చెప్పుకో, ఆ ఒక్కటి వచ్చేస్తే ఇవి అన్నీ ఈజీ. మంచి బిడ్డగా మనం ఖచ్చితంగా తీసుకుంటాం. అంతకుముందు మంచి తల్లిదండ్రులుగా మనల్ని మనం ఒప్పుకుంటాం. ఈ ఒక్క విషయమే మన అందరికీ రావాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉండి గట్టిగా ప్రయత్నం చేస్తాము. మంచి బిడ్డగా మీరు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ.